నమస్కారం. నేను చందు. పరీక్షల వేళ ఆత్మవిశ్వాసమే ఆయుధం. 365 రోజుల కృషిని 3 గంటల్లో వ్యక్తపరచాలి. ఏడాది పాటు సాగిన కఠోర శ్రమ ఫలితాన్ని నిర్ణయించడానికి ఈ 3 గంటలే ప్రామాణికం. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ ఈ స్వల్ప వ్యవధి కీలకం. దీన్ని సద్వినియోగం చేసుకున్న వారిదే విజయం. ఇందుకు ఆత్మవిశ్వాసమే ఆయుధం, సానుకూల దృక్పథమే ప్రేరణ. ఈ 2 అస్త్రాలతో పరీక్ష హాల్లోకి అడుగుపెట్టిన వారికి ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. అన్ని సబ్జెక్టుల్లోనూ మెరుగైన స్కోరు ఖచ్చితంగా కానుక అవుతుంది. అందరికీ అదే క్వశ్చన్ పేపరు, అవే ప్రశ్నలు, ఏడాదిగా పరిచయం ఉన్నవే, ఎన్నోసార్లు చదివినవే, అన్నీ వచ్చినవే. వాటిని అక్షరీకరించాలి అంటే పేపర్లో పెట్టాలి. పరీక్షలంటే ఇంతే. మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్ చేసే మాస్టర్లకి మీరు రాసిన సమాధానాలే ప్రమాణాలు. మిమ్మల్ని మరో మెట్టుకు తీసుకెళ్లడానికి ఇదంతా. అందువల్ల ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదు. వచ్చినప్పటికీ రాయడం మర్చిపోయా, ఒత్తిడితో ఈ చిన్న తప్పు చేశా, నీరసంతో సరిగ్గా రాయలేదు, సమయం సరిపోలేదు, ఇలా ఏ సాకులకు కూడా అవకాశం లేదు. ఈ సమాధాన పత్రాలను అంటే ఆన్సర్ పేపర్లను మీ ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయడం లేదు, వివరణ ఇవ్వడానికి అవకాశం కూడా లేదు. అంటే మేము అట్లా రాసినాం, దీనికి ఇట్లా అని ఆన్సర్ ఇచ్చేదానికి కూడా ఛాన్స్ లేదు. అందువల్ల శ్రద్ధతో జాగ్రత్తగా రాయాలి. గాబరా పడకుండా, తత్తరపాటు లేకుండా తెలిసినవన్నీ ఒక పద్ధతిగా పేర్చాలి. మూల్యాంకనం చేసిన వారిని అవి హత్తుకోవాలి. ఏడాది పాటు ఏమి నేర్చుకున్నారో ఇప్పుడు కీలకం కాదు, ఒడిసి పట్టిన విజ్ఞానాన్ని ఎంత ప్రభావవంతంగా రాశామన్నదే ముఖ్యం. ఆందోళన చెందిన, ఒత్తిడికి గురైన మనసు పక్కకు మళ్ళిన వచ్చిన ప్రశ్నలే ఇబ్బంది పెడతాయి. జవాబు తెలిసినప్పటికీ కలం ముందుకు కదలదు. అంటే ఆన్సర్ వచ్చినా అది మనం రాయలేని పరిస్థితి ఉంటుంది. ఈ ఇబ్బందులేవి లేకుండా పరీక్షలో విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, మానసిక సన్నద్ధత చాలా ముఖ్యం. వీటిని ఆచరించిన వారు ఆనందంతో పరీక్షలు రాసి సంతోషంతో బయటకు వస్తారు. ఫలితాలు కూడా ఆశించినవే దక్కుతాయి. ఇక పరీక్ష రోజు ఏమేమి చేయాలి అని అంటే అవసరమైనవన్నీ అంటే హాల్ టికెట్, 2 పెన్నులు, పెన్సిల్, రబ్బరు, నీళ్ళ సీసా అంటే వాటర్ బాటిల్, రుమాలు అంటే కర్చీపు, డబ్బులు ఇవి ఉన్నాయో లేవో పరిశీలించుకొని మీతో పాటు తీసుకెళ్ళండి. పరీక్షకు బయలుదేరే ముందు వెళ్తున్న తోవలో ఏమీ చదవకుండా రిలాక్స్గా ఉండండి. కొంతమంది ఏం చేస్తారంటే బండి ముంగట పోతూ ఉంటుంది, లేకపోతే బస్సులో పోతూ ఉంటారు, వీళ్ళు బుక్కుల చదువుతూ ఉంటారు అన్నమాట. అట్లా వేయద్దు, బ్రెయిన్ రికార్డ్ చేసుకోదు, ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోతుంది, స్ట్రెస్గా ఫీల్ అవుతారు. కాబట్టి అట్లా అసలు పని చేయొద్దు. నిర్దేశిత సమయం కంటే కనీసం అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి. ఇప్పటికీ 1 మినిట్ లేట్ అయితే ఎగ్జామ్ రాయకుండా 1 మినిట్ అబ్లిగేషన్ ఉంది కాబట్టి ఇవన్నీ లిటికేషన్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి పోతే అయిపోతుంది. హాల్లోకి వెళ్ళకముందే కాలకృత్యాలు తీర్చుకోండి. న్యాచురల్ కాల్స్ ముందే క్లియర్ చేసుకుంటే ఏ లొల్లి ఉండదు. ఇలా చేయడం వల్ల పరీక్ష మధ్యలో అవాంతరాలకు అవకాశం ఉండదు, సమయం కూడా కలిసి వస్తుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాల్లోకి అడుగుపెట్టండి. 2-3 సార్లు ఊపిరి బాగా పీల్చుకొని నెమ్మదిగా వదలండి. ప్రశ్నపత్రం క్వశ్చన్ పేపర్ అందుకున్న తర్వాత అందులోని ప్రశ్నలన్నీ ఒకసారి చదవండి. కష్టమైన ప్రశ్నలు, సమాధానం తెలియనివి కనిపిస్తే ఆందోళన చెందకండి. మీకు కష్టంగా అనిపించినవి పరీక్ష రాస్తున్న మీ సహచర విద్యార్థులందరికీ కష్టంగానే ఉంటాయని కూడా తెలుసుకోండి. అంటే మీకు టఫ్ క్వశ్చన్ అనిపించినప్పుడు మీ ఫ్రెండ్స్కి కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఆన్సర్ నేను చదివినా, ఈ క్వశ్చన్ నేను చదివినా అని మీరు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి నిబంధనలేమీ లేకపోతే బాగా తెలిసిన ప్రశ్నతో జవాబు ప్రారంభించండి. ముఖ్యమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. అవసరమైన ప్రశ్నలకే సమాధానాలు రాయండి. సమయం మిగిలితేనే అదనపు సమాధానాల గురించి ఆలోచించండి. అంటే సర్టెన్ టైం అయిపోయింది, ఇంకా టైం ఉంది అని అంటే ఎక్స్ట్రా మార్క్స్కి మీరు ట్రై చేయొచ్చు. అంటే ఎక్స్ట్రా ఆన్సర్స్ రాస్తే ఒకవేళ ఇది పోయినా అక్కడ మార్కులు వస్తాయి అనే దానికి మీరు రాయొచ్చు. అట్లా లేదు, టైం లేకపోతే వదిలేసుకోవాలి. ఎక్స్ట్రా ఆన్సర్లు, క్వశ్చన్లు రాయొద్దు. మధ్యలో జవాబు మర్చిపోతే కొంత సమయమే కేటాయించండి. అక్కడే ఆగిపోతే మిగిలిన వాటికి వ్యవధి సరిపోదు. అవసరమైనంత ఖాళీ వదిలి మరో ప్రశ్నలోకి వెళ్ళండి. పరీక్ష చివరిలో ఇలా వదిలేసిన వాటి గురించి ఆలోచించండి. ఒకవేళ నాకు ఆన్సర్ వచ్చు, అది కాకపోతే మధ్యలో నేను మర్చిపోయినా అని అంటే అప్పటికే ఎక్కువ టైం అక్కడ టైం స్పెండ్ చేయకుండా టకీమని కొంచెం స్పేస్ వదిలేసి ఇంకో ఆన్సర్కి వెళ్ళిపోతే సరిపోతుంది. అక్కడ కొంచెం స్పేస్ వదిలేసి ఒకవేళ అన్నీ అయిపోయినాక ఇంకా టైం ఉంటే ఆ ఆన్సర్కి పోవచ్చు. కనీసం 10 నిమిషాల ముందైనా
ప్రశ్నపత్రాన్ని పూర్తి చేయండి. అవసరమైన అన్ని ప్రశ్నలకు జవాబులు రాశారో లేదో సరిచూసుకోండి. ప్రశ్న సంఖ్య అంటే క్వశ్చన్ నంబరు, సెక్షన్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా గమనించండి. అడిషనల్ పత్రాలు క్రమ పద్ధతిలో పేర్చారో లేదో పరిశీలించండి. ఈ అడిషనల్స్ తీసుకునేటప్పుడు వాటి మీద ప్రాపర్గా నంబర్లు వేసుకుంటూ పోతే ఆ టెన్షన్ కూడా ఉండదు. కాబట్టి 1 by 1 నంబర్స్ ప్రకారం పెట్టుకుంటూ పోతే అయిపోతుంది. హాల్ టికెట్ నంబరు మరోసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్లో మనకు బుక్లెట్లో ఎలాగో హాల్ టికెట్ నెంబర్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఈ అడిషనల్కి వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది. వాటి మీద ఖచ్చితంగా మనం హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మరి పరీక్ష తర్వాత ఏమేమి చేయాలి అని అంటే, పరీక్ష ముగియగానే ప్రశాంతంగా బయటకు వచ్చేయండి. ఎవరితోనూ జవాబుల గురించి చర్చించవద్దు. చేసిన తప్పులు గుర్తు చేసుకొని ఎందుకలా జరిగిందని ఆలోచిస్తూ దిగులు చెందొద్దు. రాసిన జవాబు ఆన్సర్ సరైందా కాదా తెలుసుకోవడానికి పుస్తకాలు సమీక్షించొద్దు. ఈ వివరాలు సరిచూసుకోవడానికి అన్ని పరీక్షలు ముగిసిన తర్వాత కావాల్సినంత సమయం ఉంటుంది. అంతకుమించి ఎగ్జామ్లో నేను ఈ ఆన్సర్ కరెక్టే నాకు తెలుసు, కాకపోతే అది నేను కరెక్ట్ రాయలేకపోయినా అని మళ్ళీ వచ్చి బుక్కులు ఓపెన్ చేసి అరే అని పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక సరి చూసుకుంటే సరిపోతుంది. పరీక్షలో చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం లేదు. అందువల్ల మర్చిపోండి. ఈరోజు పరీక్ష ప్రభావం రేపటి దానిపై పడకుండా జాగ్రత్త వహించండి. చిన్న తప్పులు జరిగిన మిగిలిన పరీక్షల్లో ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటూ వీలైనన్ని ఎక్కువ మార్కులు రాబట్టుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన ప్రాపర్గా రాయలేదు అని బాధపడుకుంటూ కూర్చుంటే మొత్తం నెక్స్ట్ ఎగ్జామ్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అట్లా వేయద్దు. ఎగ్జామ్ రాసినామా అయిపోయింది వదిలేసేయాలి, అది మన చేతులలో లేదు. ఇకపోతే సమయం, ప్రశ్నకు కేటాయించిన మార్కులను బట్టి ఎంత సమయం వెచ్చించాలో నిర్ణయించుకోండి. నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా చూసుకోండి. అప్పుడప్పుడు చేతి గడియారాన్ని గమనించండి. ఎక్కువ అడిషనల్స్ రాస్తేనే అధిక మార్కులు వస్తాయని భావించొద్దు. ఆ ప్రశ్నకు మించి రాయకూడదు. అందులో ఉపయోగించే కీలక పదజాలం అంటే కీవర్డ్స్ ముఖ్యం. అంటే ఏం రాస్తున్నాం, ఎటువంటి వర్డ్స్ మనం మెన్షన్ చేస్తున్నాం అనేది ముఖ్యం. బాగా అవగాహన ఉందని అనవసరమైన సమాచారం రాస్తే విలువైన సమయం కోల్పోయినట్లే. పరిధి దాటకుండా పదాడంబరతకు పోకుండా, అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు, ఈ సబ్జెక్ట్లో ఇంత నాలెడ్జ్ ఉంది అని ఎక్స్ట్రాలు చేసే బదులు అడిగిన వాటికి మాత్రమే అవసరమైనంత మాత్రమే రాయాలి. ఆశావాదంతో ప్రశ్నపత్రాన్ని చదివితే ప్రతి ప్రశ్న మంచి అవకాశంలో కనిపిస్తుంది. చాలా బాగా జవాబులు రాస్తాను అనుకొని ప్రారంభించండి. ప్రశ్నపత్రాన్ని జయించడానికి ఒకటే ఆయుధం, అదే ఆత్మవిశ్వాసం. దానికి మించిన అస్త్రం లేదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే విజయానికి అదే కీలకం. బాగా చదివాను కాబట్టి రాయగలను, అందువల్ల ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇలా అనుకుంటే ఒత్తిడి దూరం అవుతుంది. నిరుత్సాహానికి లోన్ కావద్దు. అలాంటి పరిస్థితి వచ్చిన సందర్భాల్లో విజయం నాదే అనే సందేశాన్ని మీ మనసుకు పంపండి. ఈ రెండు ముఖ్యమే అని అంటున్నారు. ఆహారం తీసుకోకపోతే నేర్చుకున్న విషయాలు గుర్తుకురావు. వేగంగా రాయలేము. మెదడు చురుకుగా పనిచేయాలంటే గ్లూకోజ్ అందాలి. అందువల్ల ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో పరీక్ష హాల్లోకి వెళ్ళొద్దు. ఇడ్లీ, పాలు, అరటి పండ్లు ఇలా మీకు నచ్చినవి తినండి. అవసరమైనన్ని నీళ్లు తాగండి. వాతావరణం కొంచెం వేడిగా ఉండొచ్చు కాబట్టి సౌకర్యవంతంగా వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరించడానికి ప్రాధాన్యం ఇవ్వండి. పరీక్ష నాళ్ళు ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తొందరగా పడుకోవడం, తెల్లవారుజామున లేవడం అలవాటు చేసుకోండి. రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని చదవడం వల్ల మెదడు చురుకుగా పనిచేయదు, మానసికంగా కూడా అలసట అనిపిస్తుంది. పరీక్ష హాల్లో ఆహ్లాదంగా తాజాగా ఉండడానికి రాత్రి వేళల్లో 6 నుంచి 7 గంటల నిద్ర తప్పనిసరి. ఇలా చేస్తేనే పరీక్ష రాసేటప్పుడు చదివినవన్నీ గుర్తుంటాయి. 100% మార్కులు మీ సొంతం అవుతాయి. ఇకపోతే దస్తూరి విషయానికి వస్తే, అంటే హ్యాండ్ రైటింగ్. అకాడమిక్ పరీక్షల్లో చేతిరాత ప్రాధాన్యం ఎక్కువే. మీ దస్తూరి అర్థమయ్యేలా ఉండాలి. సరిగ్గా రాయలేని వారు పదాలు, వాక్యాల మధ్య చిన్న చిన్న ఖాళీ విడిచిపెట్టాలి. వీలైనంత వరకు కొట్టివేతలు, దిద్దడాలు లేకుండా చూసుకోవాలి. అక్షరాలు ముత్యాల్లా ఉండవలసిన అవసరం లేదు. ప్రభావవంతంగా అచ్చు తప్పులు లేకుండా, అన్వయ దోషాలు లేకుండా రాస్తే సరిపోతుంది. ఇవి ఎగ్జామ్ టిప్స్ అన్నమాట. ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. ఇవి పాటిస్తే ఎగ్జామ్ మంచిగా రాయొచ్చు. ఏ టెన్షన్ లేకుండా మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.